Good morning children. Next part. Next చూడండి పేజ్ నెంబర్ 4 లో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ అన్నమాట అండి. అవర్ ఎర్త్ లో పేజ్ నెంబర్ 4 లో సబ్సైడెడ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ అన్నమాట అండి. అంటే భూమి లోపల ఉన్నటువంటి వివిధ లేయర్స్ అనేవి ఎలా ఉన్నాయి అక్కడ దాని అంటే పైన అంటే ఫస్ట్ లేయర్ నుంచి లాస్ట్ లో ఉన్నటువంటి లేయర్ వరకు అంటే ఎర్త్ ఎన్ని కిలోమీటర్ల లోపలికి ఉంది, అక్కడ ఎంత ఫార్మింగ్ టెంపరేచర్ కలిగి ఉంది, అసలు లోపల ఏమేమి ఉన్నాయని తెలుసుకుందాం అన్నమాట అండి. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ అన్నమాట. లెట్ us look at the internal structure of the earth we live on. అంటే మనం చూస్తున్న భూమి నా మీద మనం ఎక్కడ ఉన్నాం, ఫస్ట్ ఇది ఎర్త్ కదండి, ఇది ఎర్త్. మనం ఎర్త్ ఈ పై లేయర్ మీద ఉన్నాం అన్నమాట అండి. మనం అందరము ఫస్ట్ లేయర్ అయినటువంటి అట్మాస్ఫియర్ లేయర్ లో మనం జీవిస్తూ ఉన్నాం అన్నమాట అండి. అర్థమైంది కదా. ఇది ఎర్త్ అనుకోండి, అంటే ఈ సర్కిల్ ఎర్త్ అనుకోండి. మనం ఎర్త్ ఎక్కడ ఉన్నాం, ఫస్ట్ లేయర్ లో ఉన్నాం అన్నమాట అండి. అర్థమైంది కదా. We can see the continuity of the early days formation of the earth is try to keep deep inside the earth. అంటే మనం ఎర్త్ పైన ఉన్నటువంటి భూభాగాన్ని మాత్రమే చూస్తున్నాం, కానీ దాని కింద ఉన్నటువంటి లోపల భూభాగాన్ని చూడలేదు. కానీ అది ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ వరకు లోపలికి ఉంది, అక్కడ ఏమేమి ఉన్నాయన్న దాని గురించి తెలుసుకుందాం అన్నమాట అండి. It took us very years of scientific investigation and analysis of data to form an understanding of the interior of the earth. చాలా మంది శాస్త్రవేత్తలు వివిధ రకాల పరిశోధనకారులు చాలా ఏళ్ళు పరిశోధించి భూమి కొన్ని కిలోమీటర్ డిస్టెన్స్ వరకు వ్యాపించి ఉందని చెప్తున్నారు అనమాట. ఇది సెంట్రల్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ అనమాట అండి. ఎర్త్ 2 పార్ట్స్ కింద డివైడ్ చేసినప్పుడు మిడిల్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ అనమాట. అంటే ఇది హాఫ్ పార్ట్, ఇది 50 అనుకుంటే మిడిల్ పార్ట్ ఆఫ్ ఎంత అవుతుంది, ఈక్వల్ అవుతుంది అనమాట అండి. అంతవరకు ఉన్నటువంటి ఎర్త్ ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ ఉందని తెలుసుకోవాలన్నమాట అండి. The main reason of this is that even the deepest mines we have dug do not go behind a few kilometers under the surface, while the radius on the distance of the center of the earth is over 6000 kilometers అన్నమాట అండి. అంటే ఏంటి, మన ఫస్ట్ లేయర్ నుంచి అంటే మనం నివసిస్తున్నటువంటి భూభాగం పై పొర నుంచి ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ వరకు లోపలికి వెళ్ళగలం రిగ్గింగ్ చేసుకుంటూ. అంటే బోర్ బావుస్ అంటే డ్రిల్లింగ్ బోర్ బావులు ఉంటాయి కదండి, చేతి పంపులు అంటారు కదా. అంటే ఇప్పుడు వరకు మనం ఎర్త్ ని డ్రిల్ చేసిన ఎన్ని కిలోమీటర్స్ అంటే ఓన్లీ 12 కిలోమీటర్స్ నుంచి 20 కిలోమీటర్ డిస్టెన్స్ వరకే డీపెస్ట్కి వెళ్ళాం అనమాట అండి. 12 to 20 కిలోమీటర్స్ వరకే డీపెస్ట్కి వెళ్ళాం. ఎందువల్ల అంటే మనం డీపెస్ట్ వెళ్ళిపోయి 1 కిలోమీటర్కి గుర్తుపెట్టుకోండి, 1 కిలోమీటర్కి 2 degrees ఫారెన్హీట్ అనేది టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉందన్నమాట అండి. అర్థమైంది కదా. 2 degrees అనేది టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. అంటే 1 కిలోమీటర్కి 2 degrees టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంటుంది. ఎందువల్ల అక్కడ ఆక్సిజన్ అనేది ఆక్సిజన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అందువల్ల టెంపరేచర్ అనేది ఎక్కువ బర్న్ అవుతూ ఉండడం జరుగుతూ ఉందన్నమాట అండి. అర్థమైంది కదా. చూడండి ఇప్పుడు ఈ పిక్చర్ చూడండి పేజ్ నెంబర్ 5 లో. ద ఎర్త్ ఈజ్ మేడ్ ఆఫ్ ది 3 మెయిన్ లేయర్స్. అంటే ఏంటి, భూమిని 3 పొరల కింద విభజించడం జరిగింది. దేర్ ఆర్ ఎర్త్ ఈజ్ 3 లేయర్స్ ఆఫ్ ది ఫార్మేషన్. అది క్రియేట్ ఆఫ్ ది సైంటిస్ట్ అనమాట అండి. క్రాస్ మ్యాంటిల్, ఓకే, అవుటర్ కోర్, ఇన్నర్ కోర్ అనమాట. యాక్చువల్ గా దీన్ని కోర్ అంటారు. అర్థమైంది కదండి. కోర్ అన్నమాట అండి. అంటే ఇదేమో కోర్ పైన ఉన్నటువంటి అవుటర్ కోర్ అన్నమాట అండి. దాని తర్వాత వచ్చేటంటే ఇన్నర్ కోర్ అన్నమాట అండి. ఫస్ట్ క్రస్ట్ చూడండి. అంటే అండి మనము భూమి మీద నివసిస్తున్నటువంటి ఫస్ట్ లేయర్ అన్నమాట అండి. చూడండి, we live on the outer part of the earth which is called crust. అంటే మన అందరం భూమి మీద నివసిస్తున్న పొరను ఏమన్నారు, క్రస్ట్ అని చెప్పడం జరిగింది అనమాట అండి. we saw in the last section how this layer was formed. అంటే ఈ పొర ఎలా ఏర్పడిందని ఇంతకు ముందు క్లాస్లో చదువుకున్నారన్నమాట. ఓకే, దిస్ లేయర్ that goes up to depth 30 to 100 kilometers. The crust mostly consists of various kinds of rocks. ఇది ఎంతవరకు ఎంత వ్యాపించి ఉందండి, ఫస్ట్ లేయర్ యొక్క డిస్టెన్స్ ఎంత, 30 కిలోమీటర్స్ నుంచి 100 కిలోమీటర్ డిస్టెన్స్ వరకే ఈ
ఈ ఫస్ట్ లేయర్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది అనమాట అండి. ఇక్కడ వేరియస్ కైండ్స్ ఆఫ్ రాక్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. రాక్స్ అంటే ఏంటి అంటే మన బిల్డింగ్స్ కట్టుకోవడానికి ఉపయోగించేటువంటి రాళ్ళు, పరిశ్రమకు ఉపయోగపడేటువంటి మెటీరియల్స్ అన్నవి ఫస్ట్ లేయర్ లోనే మనకి యూజ్ అవ్వడం జరుగుతూ ఉందన్నమాట అండి. ఇది ఎన్ని కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్ వ్యాపించి ఉంది? ఫస్ట్ లేయర్ క్రస్ట్ 30 to 100 కిలోమీటర్స్ వరకే ఈ డెప్త్ కి ఉండడం జరిగింది అనమాట అండి. అంత థిక్నెస్ తో ఉన్నటువంటి లేయర్ మీద మనం హ్యూమన్ బీయింగ్స్ అనేవి క్రియేట్ అవ్వడం జరుగుతూ ఉందన్నమాట అండి. హ్యూమన్ బీయింగ్స్ అదర్ యానిమల్ బీయింగ్స్ కూడా ఓషన్స్, రివర్స్, మౌంటైన్స్ అన్ని కూడా ఈ లేయర్ మీద ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మ్యాంటిల్ అంటే ఫస్ట్ లేయర్ నుంచి ఫస్ట్ లేయర్ ఇది సెకండ్ లేయర్ అనమాట అండి. దిస్ ఈజ్ సెకండ్, దిస్ ఈజ్ ఫస్ట్. అర్థమైంది కదండి. అంటే మన భూమి మీద మొట్టమొదటి పొర మీద నివసిస్తున్నాం. ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ వరకు ఇది ఆక్యుపై చేయబడింది? 30 నుంచి 100 కిలోమీటర్స్ వరకే ఇది ఉందని చెప్పడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మ్యాంటిల్ ఇట్ ఈస్ 100 to 2900 కిలోమీటర్స్ ఆఫ్ థిక్నెస్ అనమాట అండి. అంటే ఇది ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది? అంత థిక్నెస్ ఉంది 100 to 2900 కిలోమీటర్స్ తో థిక్నెస్ తో ఉందన్నమాట అండి. అంటే ఈ లోపలికి వెళ్తున్న కొద్ది టెంపరేచర్ ఎంత పెరుగుతుందని చెప్పు 2 degrees. ఎన్ని కిలోమీటర్ ఎవ్రీ 1 kilometer కి 2 degrees టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉండడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు వరకు మనం ఎంత డెప్త్కి వెళ్ళాం అంటే డ్రిల్లింగ్ చేసుకుంటూ 12 to 20 kilometers వరకే డీపెస్ట్ వెళ్ళడం జరిగిందండి ఎర్త్ లో. అదే స్పేస్ అయితే మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తూ స్పేస్ లోకి వెళ్ళాం. కానీ అంత స్పీడ్ గా ఎర్త్ యొక్క డెప్త్ కి వెళ్ళకపోతున్నాం. ఎందువల్ల? అక్కడ అనేది టెంపరేచర్ ఎక్కువ బర్న్ అవుతూ ఉంటది అనమాట అండి. చూడండి, ది అప్పర్ పార్ట్ ఆఫ్ ది mantle is stable layer over which of the crust floats. అంటే ఈ పైన ఉన్నటువంటి పదార్థాల కారణంగా లోపల విపరీతమైన వేడి అనేది ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక రకమైనటువంటి అంటే మెటల్స్ అనేవి దొరుకుతుంటాయి అనమాట అండి. ఇక్కడ దొరికే మెటల్ ఏంటి? ది కన్సిస్ట్ మెయిన్లీ ద కెమికల్స్ కాల్డ్ సిలికాట్స్ అనమాట అండి. ఈ సెకండ్ లేయర్ లో మనకి సిలికాట్ అనే లేయర్ ఎక్కువగా దొరుకుతూ ఉందన్నమాట అండి. సిలికాట్ అనే కెమికల్ అనమాట అండి. సిలికేట్ అనే కెమికల్ ఈ సెకండ్ లేయర్ లో మనకి దొరకడం జరుగుతుంది అనమాట. ఎందువల్ల? ఫస్ట్ లేయర్ ఆల్రెడీ ఒక గట్టి అంటే ఎలా ఉంది? ఒక స్టోన్ కింద ఉందన్నమాట అండి. అంటే ఒక స్టోన్ కింద ఉంది. దాని లోపలికి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? టెంపరేచర్ వల్ల జస్ట్ మెల్ట్ అవుతూ ఉందన్నమాట అండి. అంటే తక్కువ స్థాయిలో కరుగుతూ ఉంటుంది అనమాట. అటువంటి పదార్థాలు ఈ సెకండ్ లేయర్ లో మనకి లభించడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ కోర్. ఇదంతా కోర్ అంటారన్నమాట అండి. కోర్. ద కోర్ ఈజ్ ద 2900 kilometers to 6373 kilometers in thickness. It is composed of the dense and heavy substance like iron and nickel. It can be divided into 2 sublayers. ఈ కోర్ ని రెండు రకాలుగా విభజించడం జరిగింది అనమాట అండి. ది కోర్ ఇస్ డివైడెడ్ ఇంటూ 2 layers అనమాట అండి. అవుటర్ కోర్, ఇన్నర్ కోర్. ఇది ఎంత థిక్నెస్ తో ఉందండి? 2900 kilometers నుంచి. మొత్తం ఈ పార్ట్ అంతానండి. అర్థమైంది కదా? ఈ పార్ట్ అంతా కలిపి దీన్ని ఏమన్నారు? కోర్ అన్నారు. అర్థమైంది కదా? అంటే కోర్ లో వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట అండి. ఏంటిది? అవుటర్ కోర్, ఇన్నర్ కోర్. ఈ కోర్ ని 2 parts కింద డివైడ్ చేయడం జరిగింది అనమాట అండి. ఫస్ట్ ఏంటి? అవుటర్ కోర్, సెకండ్ ఇన్నర్ కోర్ అనమాట అండి. అర్థమైంది కదా? అంటే టోటల్ గా ఇలా చూడండి, ఇది అవుటర్ కోర్, ఇది ఇన్నర్ కోర్. అర్థమైంది కదండి? ఈ 2 layers ని కలిపి టోటల్ గా కోర్ అని చెప్పడం జరిగింది అనమాట అండి. ఫస్ట్ ఏంటి? అవుటర్ కోర్. సెకండ్ ఏంటి? ఇన్నర్ కోర్. అర్థమైంది కదండి? ఈ కోర్ ని 2 parts కింద డివైడ్ చేయడం జరిగింది. అవుటర్ కోర్, ఇన్నర్ కోర్ అన్నమాట అండి. అంటే కోర్ బయట ఉన్నటువంటి లేయర్, కోర్ మధ్యలో ఉన్నటువంటి లేయర్ అన్నమాట. మిడిల్ పార్ట్ ఆఫ్ ది లేయర్, అవుట్ సైడ్ ఆఫ్ ది లేయర్ అన్నమాట అండి. అర్థమైంది కదా? ఇది అంత నుంచి ఎంత వరకు ఉంది? ఈ కోర్ మొత్తము 2900 kilometers to 6776 kilometers వరకు ఆక్యుపై చేయడం జరిగింది. అర్థమైంది కదండి? చూడండి, కోర్ చూడండి. ద కోర్ ఇస్ 2900 kilometers to 6376 kilometers of thickness. అంటే అంత థిక్నెస్ తో ఉన్నటువంటి లేయర్ అన్నమాట అండి. ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ డ్యాన్స్.
and heavy substance like iron and nickel, it can be divided into two sub-layers. అంటే లోపల దొరికేటువంటి కెమికల్స్ ఏంటి, ఐరన్ అండ్ నికెల్ అన్నమాట అండి. ఈ మూలకాలు అనేవి ఈ లోపల ప్రాంతాల్లో లభిస్తున్నాయి అన్నమాట అండి. దీన్ని ఏం చేస్తారు, టూ సబ్ లేయర్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. లేయర్స్ కింద డివైడ్ చేయడం, అదే అవుటర్ కోర్ ఇన్నర్ కోర్ అన్నమాట అండి. ఫస్ట్ అవుటర్ కోర్ చూడండి. అవుటర్ కోర్ ఏంటి, ఇది అవుటర్ కోర్ కదా. ఎంత థిక్నెస్ ఎంత, 2900 కిలోమీటర్స్ నుంచి 5100 కిలోమీటర్స్ వరకు ఆక్యుపై చేయడం జరిగింది అన్నమాట అండి. అవుటర్ కోర్ 2900 కిలోమీటర్స్ టు 5100 కిలోమీటర్స్ కంపేర్స్ ఆఫ్ లిక్విడ్ మెటాలిక్ మెటీరియల్ లైక్ నికెల్ అండ్ ఐరన్. ఇది ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్స్ ఎలా దొరుకుతుంటాయి, మనకి లిక్విడ్ షేప్ లో దొరుకుతుంటాయి అన్నమాట అండి. లిక్విడ్ అంటే లిక్విడ్ రూపంలో, అంటే లిక్విడ్ అంటే నీళ్ళ లాంటి పదార్థం కలిగి ఉన్నటువంటి ద్రవ రూపంలో ఉన్నటువంటి పదార్థాలు మనకి లభించడం జరుగుతుంది అనమాట. అంత హాట్ టెంపరేచర్ అనేది లోపల ఉండడం వల్ల ఎటువంటి పదార్థమైనా పూర్తిగా ద్రవించడానికి అవకాశం ఉన్నటువంటి అంశం అన్నమాట. ఇది ఏంటి, అవుటర్ కోర్. అవుటర్ కోర్ కదండి ఈ లేయర్ అంతా అవుటర్ కోర్ కదా. ఇది ఎంతవరకు, దీని థిక్నెస్ ఎంత అండి, 2900 కిలోమీటర్స్ టు 5100 కిలోమీటర్స్ యొక్క థిక్నెస్ కలిగి ఉంది. ఏంటి, అవుటర్ కోర్. అర్థమైంది కదండి. నెక్స్ట్ ఇన్నర్ కోర్ చూడండి. ఇది ఇన్నర్ కోర్. ఇన్నర్ కోర్ థిక్నెస్ ఎంత అండి, ద సాయిల్ ఇన్నర్ కోర్ 5100 kilometers to 6770 kilometers, 76 kilometers of the earth is made up of iron compound and heavy substance like gold అన్నమాట అండి. అంటే ఏంటి, ఇన్నర్ కోర్ యొక్క థిక్నెస్ ఎంత అండి, 5100 kilometers to 6376 kilometers. సార్ ఈ 376 kilometers ఎలా వచ్చింది అంటారు, అంటే శాస్త్రవేత్తల అంచనా ప్రకారము భూమి యొక్క మధ్య పాటు 6000 కిలోమీటర్స్ అనుకున్నారు, కానీ అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు అని మనకు అభిప్రాయం అన్నమాట అండి. అర్థమైంది కదా. ఇక్కడ ఏమైతే దొరుకుతున్నాయి, హెవీ సబ్స్టెన్స్ లైక్ గోల్డ్ అన్నమాట అండి. అంటే ఐరన్ కంప్రెస్డ్, ఐరన్ లాంటి మూల పదార్థాలు చిక్కటి ద్రవ పదార్థం వలె ఉండి అక్కడ నిరంతరము కదులుతూ ఉంటాయి అన్నమాట అండి. అలాగే గోల్డ్ కూడా. నెక్స్ట్ interestingly the matter from deep inside the metal shoot up through volcanoes and the fissures of ocean floors and cools down to from the earth crust. అంటే ఏంటి, 1 minute ఇలా చూడండి. Interestingly, the matter from deep inside the mantle shoots up through volcanoes of the fissures and ocean floors and cools down to from earth crust. అంటే ఏంటి, ఇదంతా ఎర్త్ కదండి, ఇదంతా ఎర్త్. దీని కింద ఉన్నటువంటి ఏంటి, క్రస్ట్, మ్యాంటిల్, నెక్స్ట్ కోర్ అన్నమాట అండి. అర్థమైంది కదా. ఇది ఎర్త్ లోపల ఉన్నటువంటిది, దీనిపైన ఏమున్నాయి, ఓషన్స్ అన్నమాట. అర్థమైంది కదండి. దీని కింద ఉన్నటువంటి లేయర్స్ అన్నమాట అండి. ఎర్త్ పైన ఉన్నటువంటి ఏంటి, ఓషన్. అలాగే ఓషన్ లోపల ఉన్నటువంటి వాల్కనోస్. అర్థమైంది కదండి. వాల్కనోస్ అన్నవి, వాల్కనోస్ అగ్ని పర్వతాలు అన్నమాట అండి. వాల్కనోస్, ఈ వాల్కనోస్ భద్రం అవడం వల్ల ఈ లోపల ఉన్నటువంటి ప్రెషర్ వల్ల, అంటే వాల్కనోస్ ఎలా ఉంటుంది, లిక్విడ్ రూపంలో ఉంటుంది. అర్థమైంది కదండి. ఇక్కడ ఏముంటుంది, లావా. అర్థమైంది కదండి. లావా అంటే ఇది ఎలా ఉంటుంది, లిక్విడ్ రూపంలో ఉంటుంది. దాని లోపల ఏముంటుంది, లావా ఉంటుంది అనమాట. వాల్కనోస్ భద్రం అవడం వల్ల అంటే న్యూ ల్యాండ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది అనమాట అండి. అర్థమైంది కదా. వాల్కనోస్ ఎప్పుడైతే బ్లాస్ట్ అయినాయో ఆ ప్రెషర్ వల్ల అక్కడ న్యూ ఐలాండ్స్ కానీ న్యూ ల్యాండ్ కానీ ఫామ్ అవడం జరుగుతుంది.
అలాగే మనకి ఈ ఎర్త్ లోపల చూడండి, మనకి సునామీస్ తెలుసు కదండి. ఇక్కడ రాస్తున్నప్పుడేమో ప్రొనౌన్సియేషన్ టీ రాయాలి, పలుకుతున్నప్పుడు సునామీ పలకాలన్నమాట అండి. టీ ఈజ్ ఏ కరెక్ట్ లెటర్ అనమాట అండి. టీ రాయకపోతే దిస్ వర్డ్ ఈజ్ రాంగ్ అనమాట. అర్థమైంది కదండి. సునామీ లాంటివి ఏర్పడడానికి అవకాశం ఉంది. అలాగే మనకి కింద చూడండి, ఇది ఎర్త్ కదా, ఎర్త్. అర్థమైంది కదండి. ఈ ఎర్త్ లోపల ప్లేట్స్ ఉంటాయి. ప్లేట్స్ తెలుసు కదండి, టెక్టానిక్ ప్లేట్స్ అంటే ప్లేట్స్ మూవింగ్. అంటే ఈ ప్లేట్స్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి అన్నమాట అండి. అంటే ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉంటాయి. అర్థమైంది కదండి. ఈ పైన ఉన్నటువంటి ప్లేటు, ఇది కింద ఉన్నటువంటి ప్లేట్ మూవింగ్ వల్ల ఏమవుతుందంటే ఈ లోపల ఉన్నటువంటి ఓషన్ ప్రెషర్ పెరిగి మనకి సునామీ లాంటిది ఏర్పడడం జరుగుతుంది అనమాట అండి. ఎందువల్ల ఈ రెండు నిత్యం కదులుతూ ఉంటాయి అనమాట. కింద మన కంటికి కనబడవు, కానీ ఈ ప్లేట్స్ అనేవి మూవింగ్ అవుతూ ఉంటాయి. అంటే ఏంటి, ఈ రెండు నార్మల్ ఉంటే పర్వాలేదండి. అంటే ఇది కానీ జస్ట్ 1 మిల్లీగ్రామ్ కానీ 1 సెంటీమీటర్ కానీ జస్ట్ అలా మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఓషన్ అన్న డిస్పాచ్ అవుతూ ఉండడం జరుగుతుంది అనమాట అండి. అర్థమైంది కదా. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ అనమాట అండి. థ్యాంక్ యూ.